అంగన్వాడీ సోదరీమణులకు అందరికీ కూడా నమస్తే అమ్మ. ఈ నెల జూలై 9వ తేదీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ప్రతి ఒక్క అంగన్వాడీ వర్కరు, హెల్పరు, మినీ అంగన్వాడీ వర్కరు ఖచ్చితంగా కూడా సెంటర్ క్లోజ్ చేసి ఈ యొక్క సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని తెలియజేస్తున్నాము. అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సర కాలమైంది. ఇప్పటివరకు కూడా అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు పెంచలేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను కూడా రద్దు చేయాలని చెప్పి ఇంతకు మునుపు కూడా అన్ని కార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేశాయి. ఇప్పటివరకు కూడా ఆ యొక్క లేబర్ కోడ్లను రద్దు చేయలేదు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ వర్కర్లకు పని భారం ఎక్కువైంది. ఎందుకంటే 42 రోజులు మొత్తం 3 సంఘాల ఆధ్వర్యంలో జేఏసీగా ఏర్పడి పెద్ద ఎత్తున 42 రోజులు సమ్మె చేశాము. 42 రోజులు సమ్మె చేస్తే అప్పుడు కూడా ఈ యొక్క యాప్లన్నీ ఎఫ్ఆర్ఎస్ అన్ని యాప్లు రద్దు చేయాలి, ఒక యాప్గా పెట్టాలని చెప్పి కోరడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాల యాప్లు, బిఎస్ యాప్ అని, పోషన్ ట్రాకర్ యాప్ అని, పాలి యాప్ అని రకరకాల యాప్లు ఉన్నాయి. మేము ఒకటే తెలియజేస్తున్నాం ఈ యొక్క ప్రభుత్వానికి, అన్ని యాప్లు రద్దు చేయండి, ఒక యాప్గా పెట్టండి. అలాగే గత డిసెంబర్లో డైరెక్టర్ గారితో చర్చలు జరిగాయి. అప్పుడు కూడా 3 సంఘాలు కలిసి సార్ గారితో మాట్లాడడం జరిగింది. ఈ ఈకేవైసీలు మా వల్ల కాదు, ఫేస్ క్యాప్చర్ మాత్రమే చేస్తామని చెప్పడం జరిగింది. ఈకేవైసీ అవసరం లేదు అని అన్నారు. ఇప్పుడు ఈకేవైసీ చేయాలంటే వాళ్ళ దగ్గర కొంతమంది పేరెంట్స్ దగ్గర మొబైల్స్ వాళ్ళు ఆధార్తో అప్డేట్ చేసి ఉంటారు. ఆ మొబైల్స్ ఇప్పుడు లేవు వాళ్ళ దగ్గర. కొంతమంది పేరెంట్స్ దగ్గర మొబైల్సే లేవు. లేనప్పుడు వాళ్ళు ఏ విధంగా మేము అంగన్వాడీ వర్కర్లు ఈకేవైసీ చేయాలి? వాళ్ళ దగ్గర మొబైల్ ఉంటే వాళ్ళు మెసేజ్ వస్తే ఓటీపీ అడగడానికి చెప్పడానికి బాగుంటుంది. మొబైలే లేనప్పుడు ఏం చేయాలి? అసలు మొబైల్స్ మీరు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి మొబైల్స్ పనిచేయడం లేదు. పర్సనల్ మొబైల్లో వేసుకుంటున్నాము. దాదాపు నెల కూడా వేతనాలు సక్రమంగా అందడం లేదు. 2 నెలలకు ఒకసారి వేతనాలు అందుతున్నాయి. అలాగే పిల్లలకు మధ్యాహ్న భోజనం, ప్రీ స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజనము వండుతున్నాం. వాళ్ళకి కనీసము 7 నెలలైనా 8 నెలలైనా కూడా కాండిమెంట్స్ డబ్బులు మనకు విడుదల కావడం లేదు. ఈరోజు ఈ యొక్క బిఎస్ యాప్లో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఇన్ను అవుట్ అని ఉదయం వస్తానే ఆ యొక్క సెల్ ఎత్తుకొని ఇన్ అంటే మనం వస్తానే ఫోటో ఇది పెట్టాలి, వెళ్ళేటప్పుడు అవుట్ పెట్టాలి. ఇది వర్క్ కావడం లేదు, ఇది పని చేయడం లేదు, ఇక్కడ నెట్వర్క్ రావడం లేదు, సిగ్నల్స్ రావడం లేదు. కాబట్టి ఒకే టెన్షన్స్ అయిపోతా ఉన్నాయి. సూపర్వైజర్ మెసేజ్లు, సిడిపోల్ మెసేజ్లు, పీడీఎల్ మెసేజ్లు, ఇన్ కాలేదు, అవుట్ కాలేదు. బిఎస్ యాప్లో మీరు ఫోటో క్యాప్చర్ పెట్టలేదు. ఆధార్లో పని భారం కాదా మాకు అంగన్వాడీ వర్కర్లకి? మేము అడుగుతున్నాం ఇక ప్రభుత్వాన్ని. ఆధార్లు మేము ఎందుకు మోటివేషన్ చేస్తాం? ఇంటింటికి తిరిగి గృహ సందర్శనలో భాగంగా ఈ విధంగా మీకు ఆధార్ లేదు వెళ్ళండి అని చెప్తాం. మమ్మల్ని బలిపశువులుగా చూస్తున్నారు. మేమెందుకు ఎంతవరకు చేయాలండి? మాకు ఇచ్చేది 11,500 రూపాయలు వేతనం, హెల్పర్కి ఇచ్చేది 7,000 రూపాయలు వేతనం. ఈరోజు పని భారం ఎక్కువైపోతుంది. కాబట్టి వెంటనే కూడా ఈ యాప్లని రద్దు చేసి ఒక యాప్గా పెట్టాలని చెప్పి కోరుతున్నాము. అలాగే పోషన్ ట్రాకర్ యాప్లో ఫస్ట్ మొబైల్లో వాళ్ళ యొక్క లబ్ధిదారులు మొబైల్ యాడ్ చేస్తున్నాం. అలాగే ఈకేవైసీ చేయమంటున్నారు, అవి కావడం లేదు. అలాగే టీహెచ్ఆర్లో ఫోటో క్యాప్చరు వాళ్ళ లబ్ధిదారుల ఫోటోని ఉంటే కూడా ఆమె తీసుకొచ్చి ఫోటో తీస్తే అది నాట్ క్యాప్చర్ అని వస్తుంది. వీటికి మేము చాలా మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నాము. మినీ వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. వాళ్ళైతే 2 పనులు చేసుకోవాలి. హెల్పర్ ఉండే మాకు ఎంత కష్టంగా ఉంటే హెల్పర్ లేని వాళ్ళ పరిస్థితి ఇట్లా అన్ని పనులు చేసుకొని ప్రీ స్కూల్ యాక్టివిటీస్ ఏం జరుగుతాయి చెప్పండి? ఉదయం లేచినప్పటి నుంచి ఈ యొక్క ఈకేవైసీలని, ఫోటో క్యాప్చర్ అని, టీహెచ్ఆర్లని, బాల సంజీవిని యాప్లో పెట్టమనేది హైటీ వెయిట్ ఈ యొక్క అదనపు పనులు మా వల్ల కాదు. 10th చదువుకున్నటువంటి వర్కర్లు ఈరోజు బీటెక్ చేసినటువంటి వర్కర్తో సమానంగా వర్క్ చేస్తున్నారు. కాబట్టి వెంటనే కూడా యాప్లన్నీ రద్దు చేసి ఒక యాప్గా పెడతారని చెప్పి మేము కోరుతున్నాము. అలాగే ఈ నెల జరిగే సార్వత్రిక సమ్మెను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ అంగన్వాడీ వర్కర్లు, మొత్తం కార్మిక సంఘాలన్నీ కూడా పాల్గొని పెద్ద ఎత్తున ఇక సమ్మెను విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాము. విఆర్ జ్యోతి, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, IFT అనుబంధము, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.